ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు. 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయని, వాటికి నిరసనగా నల్ల కండువాలు ధరించి సభకు హాజరయ్యామని జగన్ తెలిపారు. ప్రభుత్వ అరాచకాలపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు తెలిపారు. అనంతరం వైసీపీ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. పరిరక్షించే బాధ్యత మీదే. పరిరక్షించే బాధ్యత మీదే. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు, ఈ రోజు మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి వైసీపీ శ్రేణులు, అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన 10 మంది సభ్యులు కూడా నల్ల కండువాలు కప్పుకొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా రావడంతో వారిని అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ కూడా అసెంబ్లీకి వచ్చేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అడ్డుకున్న నేపథ్యంలో అటు పోలీసులతోటి జగన్మోహన్ రెడ్డి అయితే వాగ్వాదం దిగారు. ఎల్లప్పుడూ అధికారం ఎవరు, మీకు అడ్డుకునే అధికారం ఎవరు ఇచ్చారంటూ కూడా పోలీసుల పైన మండిపడ్డారు. అలాగే ఏదైతే పోలీసులు జులుం ఎంతకాలం సాగుతుందో చూస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆందోళన చేసినటువంటి. అయితే మొత్తం మీద అటు ఏపీ అసెంబ్లీలో అటు గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అందరూ కూడా తిరిగి వైసీపీ స్టాండ్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంట బయటకు వెళ్ళిపోయారు కొంతమంది అయితే ఇంకా అసెంబ్లీ హాల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో
బీఎస్సీ సమావేశం కూడా జరుగుతుంది కాబట్టి ఈ బీఎస్సీ సమావేశానికి వైసీపీ నుంచి ఎవరు హాజరవుతారు అనేది వేచి చూడాలి. అయితే మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే వైసీపీ శ్రేణులు అయితే మాత్రం నల్ల కండువాలు కప్పుకొని రావడం అనేది ఇప్పుడు ఏదైతే అక్కడ పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా నల్ల కండువాళ్ళు మాత్రం నల్ల కండువాలతోనే అసెంబ్లీకి వెళ్లారు. అలాగే వారు చేసినటువంటి ప్లకార్డులు మాత్రం పోలీసులు అడ్డుకుని అన్నింటినీ కూడా సిద్ధిపారేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులతో జగన్మోహన్ రెడ్డి వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.